సో ఇది బేసిక్గా పికాక్ లేక్. లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఐ వాజ్ షో యూ లైక్ ఎంత వరకు ఫారెస్ట్ ఉంది, ఎన్ని నెమళ్ళు ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చెట్లు కానీ అంతా చూడండి ఎంత బాగుండేది. ఈరోజు దీన్ని ఏ విధంగా కొట్టేశారో చూడండి. ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల 10 జేసీబీలు చూసాను నేను ఇప్పటి వరకు కూడా. 10 జేసీబీలు. ఇంత అన్యాయమా, ఇంత దారుణమా, ఇంత దాష్టికమా? అంటే జీవులకి ఓటు హక్కు లేదనే కదా, వాటికి కూడా ఓటు హక్కు ఉంటే వాళ్ళని కూడా ఏదో ఒకటి అంటే ఉంచుకునేవారేమో. పాపం వాటికి నోరు లేదు కాబట్టి ఈరోజు ఇంత దారుణానికి ఓడగట్టారు. చూడండి ఎంత ఎంత దారుణంగా కొట్టేసారు చూడండి. మీకు బిఫోర్ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సి పికాక్ లేక్. ప్రజెంట్ నేనున్నది HCU దగ్గర ఉన్నటువంటి పికాక్ లేక్. ఇది ఆయన ఆస్తులు ఏమైనా లేకపోతే ఉద్యోగం చేసుకున్నాడు. ఆయన ఇంతకంటే తెగిస్తా అని మాట్లాడతాడు. అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలేనా అసలు? ఒక రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నాడు, రౌడీ లాగా మాట్లాడుతున్నాడు. యానిమల్స్ లేవు, ఇదంతా కూడా గుంట నక్కల కథ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంట నక్కలని మమ్మల్ని అన్నాడు. అవును, మేము గుంట నక్కలమే, కాకపోతే మీలాగా పంది కుక్కలం అయితే కాదు కదా. సార్ వికలాంగుల మీద కేసులు పెడితే కూడా మాట్లాడతలేరు, సర్కులర్ వచ్చినా మాట్లాడతలేరు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్నా మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరే మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరు బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే మాకు తెలుస్తుంది సార్. 100% చేస్తాం సార్.